పక్కలో ఉండే మక్కా మసీద్ అండి. సో మక్కా మసీద్ వ్యూ పాయింట్ అనేది ఈ విధంగా ఉంటుంది. హలో వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు చార్మినార్ పక్కలో ఉండే మక్కా మసీద్ అండి. సో మొత్తం కూడా సమాధులు ఏ విధంగా ఉన్నాయి చూడండి. సో మసీదులో సో వాళ్ళ పెద్దల అంటే ముస్లిమ్స్ వాళ్ళ పూర్వీకుల వాళ్ళ పెద్దల సమాధులు అన్నమాట ఇవన్నీ కూడా. సో అద్భుతంగా ఉంటుంది. సో చార్మినార్కి అంటే మనకు చార్మినార్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది, అంటే చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిపై అటు ఇటు నడచకండి. సో ఇక్కడైతే అలో లేదు. ఓకే బ్రో, అలో లేదు, నడచకండి. సాధ్యమైన వరకు కూర్చోవడానికి అలో ఉంది. అలాగే చెప్పులు కూడా మనకు ఇక్కడికి అలో చేయలేదు. ఈ విధంగా ఉంటుందండి వ్యూ పాయింట్. మనం మసీద్ చూద్దాము, ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. సో ముందు పిల్లలతో మొదలు పెడదాము మన మసీద్ వ్యూని. సో ఇలా ఉంటుందన్నమాట మనకు మొత్తం కూడా. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ నిర్మించి. సో చార్మినార్కి దగ్గరలో ఉండే పాతకాలపు మసీద్ అని చెప్పొచ్చు. ఎంతో పూర్వీకులు నిర్మించిన మసీద్ అని చెప్పొచ్చు ఇది. సో ఇలా ఉంటుంది మనకు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని ముందు భాగంలో ఉండే వ్యూ అండి. సో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు వాటర్ ఉన్నాయి. సో రౌండ్గా వాటరు అంటే ఒక చిన్న కొలను మాదిరి వాటర్ని స్టేజ్ చేపించారు. సో మనకి దగ్గరలో ఇక్కడ పౌరాలకి గింజలు వేస్తారు చాలామంది సందర్శకులు వచ్చేసి. ఇలా ఉంటాయి, వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి. సో వీటిని ఎప్పటికప్పుడే ఫిల్టర్ చేస్తారనమాట ఈ వాటర్ని. సో దీంట్లోకి దిగకండి, ఎందుకంటే అలో లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. సాధ్యమైన వరకు చూసేంత వరకే మీకు నీటిలోకి పాదాలు ఉంచరాదని చెప్పారు. అలాగే చెప్పులు కూడా అలో చేయాలన్నమాట మనకు. ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ మసీదు లోపలికైతే ఎంట్రెన్స్ ఉందండి, ఎవరైనా వెళ్ళొచ్చు. కుల మత భేద వర్గం అంటూ ఏమీ లేదు ఇక్కడ. సో పల్లెల్లో అలాంటివి అరాచకాలు జరుగుతాయి కానీ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండదండి. ఎందుకంటే సందర్శకులనే కాదు, సో ప్రతి ఒక్కరు కూడా విలువిస్తారు. అంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కదా. సో అన్ని కులాలని అన్ని మతాలని గౌరవించి సాంస్కృతిక సాంప్రదాయాలను ఆచరించడమే కదా మన దేశ గొప్పతనం. కానీ అలాంటి వాటిని సో కుల మత భేదాలతో విడదీయకండి దయచేసి, ఎక్కడైనా సరే ఏ ఊర్లో ఉన్నా సరే మీరు. సో ఇలా ఉంటుందండి మనకు. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చూశారు కదా, మనకు మక్కా మసీద్ అండి మనకు చార్మినార్ పక్కలో ఉంటుంది. ఈ వీడియో మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపించేది మక్కా మసీద్ అండి మనము. సో చార్మినార్ ఎంతమంది విజిట్ చేశారు, అలాగే చార్మినార్ పక్కలో ఉండే ఈ ప్రాంతాన్ని ఎంతమంది చూశారు మనకు కామెంట్ చేయండి ఈ వీడియోకి. అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు లోపలికి ఎవరైనా ఎంట్రెన్స్ ఉంది. ఎవరైనా అంటే ఏ కులస్తుడైనా వెళ్ళొచ్చు ఇక్కడికి. సో మీరు చాలామంది హిందువులు, మీ ముస్లిమ్స్, క్రైస్తమ్స్ అని ఊర్లలో గొడవలు పడి కొట్లాడి వస్తుంటారు. సో అలాంటివి చేయకండి. ఇక్కడ అనేది మనకు చెప్పాను కదా, భారతదేశము అన్ని కులాలకు అన్ని మతాలకు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం అనేది. సో అలాంటి దేశాన్ని మీరు అఘోరపరచకండి ఊర్లలో గొడవలు పెట్టుకుంటూ. ఇక్కడ మనకు ఎంట్రెన్స్ వచ్చేసి నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియోలో, మనకు ఆల్ మెంబర్స్ అంటే అన్ని కులాల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని ఈ మసీదులోకి ఎంట్రెన్స్ అలో చేస్తారు. టికెట్ వచ్చేసి మనకు టికెట్ ప్రైస్ ఏమీ ఉండదండి, కానీ మన లగేజ్ మనకు అలో చేయరు లోపలికి అనేది. మనకు 20 రూపీస్ లగేజ్ పర్ 20 మినిట్స్కి వచ్చేసి మనకు 20 రూపీస్ ఛార్జ్ చేశారు లగేజ్కి వచ్చేసి మనకి ఇక్కడ. సో మొత్తం ఈ విధంగా ఉంటుంది. మీరు సాధ్యమైన వరకు మీ లగేజ్ని లాకర్లో పెట్టండి. సో లాకర్ వచ్చేసి మనకు ఎంట్రెన్స్లోనే లాకర్ ఉంటుంది. అలాగే స్కాన్ చేస్తారు, మీ బాడీ స్కాన్ మొత్తం కూడా చేస్తారు. అలాగే మొత్తం చేసిన తర్వాతనే లోపలికి ఎంట్రెన్స్ పంపిస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.